సరే, ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు పొన్నూరు ముంపు గురించి ప్రస్తావన తీసుకొచ్చారు. అసలు అమరావతిలో వరద వచ్చినప్పుడు లేదా వర్షం వచ్చినప్పుడు పొన్నూరు మునిగిపోయిందని అది కూడా తప్పుడు ప్రచారం అని చెప్పి మీ మీద కేసు కూడా పెట్టారు. ఎందుకు అసలు అది నిజమేనా, అది అబద్ధమా? సతీష్ గారు, నీరు పళ్ళ మెరుగు, నిజము దేవుడి ఎరుగు, ఈ సూత్రం కరెక్టేగా. సరే, దేవుడు మనకు తెలియదు కాబట్టి నిజం తెలుసని, మానవులంతగా నిజం తెలియదని. నీరు ఎక్కడ పోసినా ఫస్ట్ ఫ్లోర్లో పోతే కిందకి దిగుతుంది, సెకండ్ ఫ్లోర్లో తీస్తే కిందకి దిగుతుంది. ఇది వాస్తవం. కొండవీటి వాగు పుట్టుక ఎక్కడైనా ఉన్నాయి, అంతిమంగా వెళ్ళి కృష్ణానదిలో కలుస్తుంది. మీరు గూగుల్ మ్యాప్స్లో కూడా చూడొచ్చు. కృష్ణానదిలో నుంచే గుంటూరు ఛానల్ పొన్నూరు వచ్చేది. అది మంగళగిరి, గుంటూరు పట్టణానికి వాటర్ సప్లై చేయటం, అర్బన్ ఏరియాకి. పొన్నూరు, మంగళగిరి, కాజా, ఇటు ఒట్టిచేరుకూరు, కాకమాన మండలాల వరకు కూడా ఇరిగేట్ చేయడానికి తవ్వినటువంటి కెనాల్, పురాతనమైనది. ఎక్కడైతే కొండవీటి వాగెళ్ళి కృష్ణానదిలో కలవాలో దానిలో నుంచే ఇది పుడుతుంది. రెండు ఒకటే, ఆ రెండింటి మధ్య కట్టేం లేదు. దాని ఎండింగ్ పాయింట్, దీని స్టార్టింగ్ పాయింట్. అంటే కృష్ణానదిలో వర్షాకాలంలో వాటర్ రిసీడ్ కాదు, ఎక్సెస్ వస్తుంటుంది. అందుకని కొండవీటి వాగు ఎగతంతుంది. ఎగతన్నప్పుడు ఏమవుద్దంటే, గుంటూరు ఛానల్లో నువ్వు నీళ్లు కట్టేసినప్పటికీ కూడా, కృష్ణానదిలో రావాల్సిన నీరు కట్టేసినప్పటికి కూడా, కొండవీటి వాగు ఎగదనడం వల్ల ఇది గుంటూరు ఛానల్ అవుట్ఫ్లో కింద వస్తుంది. వచ్చి అది ఒట్టిచేరుకూరు వరకు వెళ్ళి పొలాలన్నీ ముంచేస్తుంది. మనం నువ్వు కట్టలన్నా బలంగా వేసుకుంటే ఏదన్నా ఆగుద్ది. ఈయనేమో కట్టలు బాగు చేయించడు. 2 కోట్ల రూపాయలు పెట్టి కట్టలు బాగు చేయించడానికి 396 కోట్ల రూపాయలు టెండర్ అంటాడు. ఆ టెండర్ జరిగేది కాదు, సచ్చేది కాదు. 2 కోట్ల రూపాయలుగా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఈ సీజన్కి తీసుకొచ్చి ఆ కట్టలో ఈయన దొంగ గ్రావెలు ఈయన తవ్వుతున్నాడు, వేజెండ్ల సొద్దపల్లి. ఈ సాక్ష్యాలు కూడా మనం తీసుకెళ్ళి చూపెట్టారు. ఆ గ్రావెల్ వేస్తే ఆగిపోద్ది. ఇది నగ్న సత్యం అండి. ఫస్ట్ ఫ్లోర్లో పోసిన నీరు సెకండ్ ఫ్లోర్లోకి ఎట్లా వస్తుందో, ఆ సెకండ్ ఫ్లోర్లో పోసిన నీరు ఫస్ట్ ఫ్లోర్లోకి ఎట్లా వస్తుందో, ఫస్ట్ ఫ్లోర్లో పోసిన కిందకి ఎట్లా వెళ్తుందో, ఎగదన్నిన కొండవీటి వాగు వాటరే దీని మీదకి వస్తుంది. కొండవీటి వాగు ఎందుకు ఎగదంతుందంటే, కొండవీటి వాగు యాజ్ ఇట్ ఈస్గా 60 మీటర్లు ఉందండి. దీన్ని ప్రభుత్వం సుమారుగా కొద్దిగా డెసిమల్స్ లేకపోతే అంకెల్లో తప్పు ఉండొచ్చు, కానీ నేను చదివిన డాక్యుమెంట్లో దీన్ని 300-400 మీటర్లు చేసి, దీన్ని ఒక పెద్ద ప్రవాహంగా తయారు చేసి, దీనిలో నుంచి షిప్లో, బోట్లో తీసుకెళ్ళి చెన్నై కనెక్ట్ చేసి చెన్నై దాకా ట్రాన్స్పోర్ట్ జరుగుతుందని వాళ్ళ మోడల్ ఇచ్చినటువంటి మోడల్లో అది ఉంది. కొండవీటిని వాగు నువ్వు అడాప్ట్ చేయలేదు. దానికి అనుసంధానంగా 2-3 పిల్లవాగులు ఉన్నాయి, పాలవాగు, ఇంకే 2 వాగు. ఆ వాగులు మూసేసి ప్లాట్లు చేసావు. ఆ నీరు ఈ నీరు కలిపి పొంగి ఇక్కడ దాకా ఎందుకు? మీ కొండవీటి వాగు నీరు మీరు గుంటూరు ఛానల్ నుంచి కాదు, కాజా టోల్వే దగ్గర పొంగుతుంది. ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇటు కొండవీటి వాగులో నీరు, అక్కడ పాలవాగాన్ని మూసేశారు. ఆ లేఅవుట్లో పడిన వాటర్ రిసీడ్ కాక అది వచ్చి కాజా టోల్వేని ముంచేసింది. మనం కాజా టోల్వే మునిగేసింది, ట్రాఫిక్ అయిపోయింది. నగ్న సత్యం సార్ ఇది. దీనికి నా మీద ఒక కేసు పెట్టారు, మీ సాక్షి మీద ఒక కేసు పెట్టిన అన్ని మామూలు. ఇప్పుడు అమరావతి ముంపు అన్నది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఒక కుట్రపూరిత ప్రచారం మాత్రమే. అది మునిగే అవకాశమే లేదు, అందుకే మేము రిజర్వాయర్లు కడుతున్నామని చెప్పి ప్రభుత్వం అంటుంది. ముఖ్యమంత్రి గారు, నారాయణ గారు, మంత్రి నారాయణ గారిని ఒకసారి మీరు కలిసి అడగండి. వారు ఎందుకంటే నేషనల్ హైవే గడ్డి కొట్టారు మొన్న. అమరావతిలో నీరుని బయటికి పంపడం కోసం నేషనల్ హైవేకే గడ్డి కొట్టారు. మళ్ళీ పూడ్చుకుని ఇప్పుడు ట్రాఫిక్ వెళ్తుంది. ఇది నగ్న సత్యం సార్. సార్ సింపుల్ సార్ ఇది. అది డౌన్ ట్రోడన్ ఏరియా అండి. అక్కడ వాటర్ పడితే ఇటువరకు పిల్ల కాలువలు, పంట కాలువలు, కెనాల్స్ ఇవన్నీ కలిసి కృష్ణానదిలోకి పోయాయి. లేకపోతే ఏదన్నా కొన్ని పంటలు మునిగాయి. ఇప్పుడు అదంతా లేఅవుట్ చేసి చదును చేశారు. డ్రైనేజ్ సిస్టమ్ మీరు పెట్టలా. మీకు అక్కడ దాకా ఎందుకంటే హైదరాబాద్ మహానగరాన్ని నిర్మించినప్పుడు నిజాం నవాబు మోక్షకొండ విశ్వేశ్వరయ్యని పిలిచి ఆయన ముందు డ్రైనేజ్ సిస్టమ్స్కి డ్రాయింగ్ తీసుకుని డ్రైనేజ్ సిస్టమ్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మహానగరాన్ని నిర్మించాడు. మోక్షకొండ విశ్వేశ్వరయ్య తన జీవిత కథలో రాసుకున్నాడు. ఆ రోజు నిజాం నవాబు నాకు ₹1,00,000 ఫీజు ఇచ్చాడు. ఆ ₹1,00,000తోనే మైసూర్ స్టీల్స్, మైసూర్ శాండిల్ సబ్బు ఫ్యాక్టరీలు వారి డబ్బుతోనే పెట్టాను అనేది కూడా రాసుకున్నారు. అసలు నీకు డ్రైనేజ్ సిస్టమ్ లేదు, ఇరిగేటెడ్ పొలాలు లేఅవుట్ చేసావు, బిల్డింగ్లు కడతాం. మనకేమవుతాయి? అక్కడ దాకా ఎందుకండి? రేపు వర్షాకాలం భగవంతుడు చల్లగా చూడక ప్రజలకి వర్షపాతం ఎక్కువైపోతే మళ్ళీ అదే జరుగుతుంది. ఈసారి కూడా అట్లాగంటావా? పోయినసారికి ఈసారికి కూడా మీరేం పెద్ద డ్రైనేజ్ సిస్టమ్ డెవలప్ చేసింది లేదు. ఇంకొక విషయం ఏంటంటే, వీరు రోడ్ల మీద కిలోమీటర్కి ₹53 కోట్ల పెడుతున్నారు కదండి. మీకు బ్లాక్ కాటన్ సాయిల్స్లో దిస్ రోడ్ ఈజ్ నాట్ సూటబుల్, ఓన్లీ సిమెంట్ రోడ్. మీరు చూడండి, నేషనల్ హైవేలో మీరు వెళ్తా ఉంటారు. ఇప్పుడు మీరు ఇటు రేపల సైడ్కి వెళ్ళండి, 214 నేషనల్ హైవే ఉంది, సిమెంట్ రోడ్ ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే
వాటర్ లాకింగ్ ఏరియాస్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఈ ఫ్లెక్సిబుల్ పేమెంట్స్ విటమిన్ రోడ్ సర్వైవ్ కావు. ఎందుకంటే దీని కింద వెట్ మిక్స్ మెక్కడం అని, జిఎస్బి అని, తర్వాత బీటీ అని, ఇవన్నీ విటమిన్స్ ఇవన్నీ వాటర్ నిలబెడితే పోతాయి సార్. సిమెంట్ రోడ్ అయితే పోదు. మీరు వేస్తుందంతానేమో తార్ రోడ్లు వేస్తున్నారు. ఈ మొత్తం లేచిపోతాయి సార్, మొత్తం అయిపోతుంది. ముందు డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్ నాకు తెలియగలుగుతుంది. మీరు ఇల్లు కట్టుకుంటారు, ఇల్లు కట్టుకునేటప్పుడు ముందు డ్రైనేజ్ సిస్టమ్ లేకుండా ఉంటే ఇంట్లో నీళ్ళు ఎట్లా పోతాయండి? ఇప్పుడు చింతలపూడిలో నేను చెప్పిన సామెత లాగానే ఉంటుంది. వాళ్ళేమో స్నానం చేస్తున్నారు, గుంట్లో పడతాయి. ఇది కూడా అదే పరిస్థితి. రాజధానికి మైక్రో లెవెల్ అది, మ్యాక్రో లెవెల్ ఇది.